అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి యుఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఫైరింగ్ చేశారు. అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సేఫ్గా బయటపడ్డ ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. ట్రంప్నకు గోల్ఫ్ ఆడే అలవాటు ఉంది. ఎన్నికల ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్న ఆయన ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసేశారు. అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధంతో కనిపించడంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో సదరు వ్యక్తి ఓ యుఎస్వి పారిపోగా వెంబడించి అతన్ని పట్టుకున్నారు. ఘటన ప్రాంతంలో AK-47 మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ట్రంప్ను లక్ష్యంగా కాల్పులు జరిగాయని తెలుస్తోంది. ఘటనపై సీక్రెట్ సర్వీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందించారు. తాను సేఫ్గానే ఉన్నానని, ఏం జరిగినా వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. తాను ఎవరికీ లొంగి ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అటు కాల్పులను ఖండించిన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ అమెరికాలో హింసకు తావులేదన్నారు. ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్కు అధికారులు సమాచారం అందించారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం కాల్పుల ఘటనపై ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తాను ట్రంప్తో మాట్లాడానని, ఆయన క్షేమంగానే ఉన్నారని తెలిపారు. ట్రంప్పై ఈ ఏడాది జూలై నెలలోనూ కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకువెళ్లింది. వెంట్రుక వాసిలో ఆయన మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ గురైంది. తాజాగా ట్రంప్నకు సమీపంలో మళ్లీ కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.